స్టాఫ్ మేము అనుకుంటున్నాం. మీరు పేరెంట్స్ సైడ్ నుంచి ఒకవేళ అద్భుతంగా అయ్యిందని అనుకుంటే కనుక మీరు అందరూ చేతులు ఇంకా ఎక్కడ చేతులు ఎక్కడ డౌన్లో ఉన్నాయి. సో దీంట్లో అలసత్వం ప్రదర్శించొద్దు, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనమాట. ఓకే, థ్యాంక్స్ అ లాట్. సో మా పిల్లలు సాంస్కృతిక రంగాలలో మాత్రమే, క్రీడా రంగాలు సాంస్కృతిక రంగాల్లో మాత్రమే కాకుండా, అంటే ఈ ఈవినింగ్ను మీరందరూ జడ్జెస్ అనమాట. వాళ్ళు బాగా చేశారంటే వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారండి, మీరు జడ్జెస్. సో మీరందరూ చేతులు ఎత్తారంటే మీరు థమ్స్అప్ ఇచ్చారనమాట. సో తెలియని విషయం, దీనికి ఇంకొక విద్యకి జడ్జెస్ వేరే ఉంటారు. సో వాళ్ళు ఏం జడ్జ్ చేశారో చూద్దాం. సో మన పిల్లలందరూ కూడా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాశారు, స్పెల్ బి ఎగ్జామ్స్ రాశారు. సో దాంట్లో ఫస్ట్ టైం వితౌట్ ఎనీ స్పెషల్ కోచింగ్, ఓన్లీ మనం ఇక్కడ నేర్పిన పాఠాల ద్వారా మాత్రమే వాళ్ళు అద్భుతంగా ప్రదర్శించి ఎస్ఓఎఫ్ ఫౌండేషన్ ఏదైతే ఒలింపియాడ్స్ కండక్ట్ చేస్తుందో ఆ ఎస్ఓఎఫ్ ఒలింపియాడ్స్లో మొత్తం 72 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తాయి. 72 కంట్రీలు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇది. దీంట్లో ఆల్మోస్ట్ 10 లక్షల మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఓకే, 10 లక్షల మంది పిల్లలు. ఓకే, సో అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన పాచిపెంటలో ఉన్న ఈ సమతా పబ్లిక్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ 50 ర్యాంక్ లోపు వచ్చిందంటే ఇది చాలా అద్భుతమైన విషయం. 50, ఓకే, దట్ ఈస్ 27. 3 ర్యాంకులు వచ్చినాయి. 50 లోపల 3 ర్యాంకులు వచ్చినాయి. ఒకటి 27. ఓకే, ఎనీహౌ, సో నీకు తర్వాత చెప్తారు, మీకు అందరికీ గ్రూప్లో షేర్ చేసాం ఎవరి ర్యాంకులు ఏమొచ్చినాయి అని చెప్పేసి. సో దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఓకే, మేము కష్టపడుతున్న శ్రమకి ఫలితాలు అవే. ఓకే, మేము ఇక్కడ ఏం కష్టపడుతున్నాం, మేము ఎంత కష్టపడుతున్నాం మీరు ఈరోజు చూసారో, మీరు జడ్జ్ చేశారు. సో అలాగే విద్యలో వాళ్ళు ఏమీ వెనకబడలేదు, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఓకే, సో అది ఒకటి మైల్ స్టోన్. నెంబర్ 1 ఏంటి, ఇంటర్నేషనల్ ర్యాంకు 50 లోపు రావడం. సో నెక్స్ట్ మా టార్గెట్ 1 లోపు వితిన్ 10. ఓకే, దానికోసం మేము కృషి చేస్తాం. రెండోది, ఒక 3 ర్యాంకులు కాకుండా మిగతా పిల్లలు రాసిన పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ వితిన్ 500 ఇంటర్నేషనల్ ర్యాంక్, 500, 600, 700 అలాగే ర్యాంకులు వచ్చినాయి. అంటే ఎంతమంది పిల్లలు రాస్తే దాంట్లో మన పిల్లలు 500 లోపు ఉన్నారంటే యూ కెన్ ఇమాజిన్ ఫ్రమ్ క్లాస్ 1 to క్లాస్ 10. అంటే మనం ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేసి మనం మార్కులు వేసుకుంది, మా పిల్లోడికి 95 వచ్చేసింది, 98 వచ్చేసింది. నో. సో దిస్ ఈజ్ సర్టిఫైడ్ బై ద ఇంటర్నేషనల్. మనం ఎగ్జామ్ కండక్ట్ చేసాం, ఆన్సర్ షీట్ ఢిల్లీ పంపించాం, వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు, దాని రిజల్ట్ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక ఒలింపియాడ్ ఏదైతే ఉందో అది స్పెల్ బి కాంపిటీషన్, స్పెల్లింగ్ కాంపిటీషన్. మేము సాటర్డే పిల్లల్ని నో బ్యాగ్ డే అంటాం. సో నో బ్యాగ్ డే అంటే బ్యాగ్ ఇంటికాడ వదిలేసి స్కూల్కి వెళ్ళి ఆడుకోవడం, నో. సో ఇక్కడ మేము ఏం కండక్ట్ చేస్తామంటే జీకే కండక్ట్ చేయడం, క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, స్పెల్ బి కాంపిటీషన్ కండక్ట్ చేయడం, భగవద్గీత శ్లోకాలు నేర్పడం ఉచ్చారణ కోసం. అంటే వాళ్ళు ఎటువంటి ప్రొనౌన్సియేషన్ అన్నా ఈజీగా ప్రొనౌన్సియేట్ చేయగలగడానికి భగవద్గీత శ్లోకాలు నేర్పడం. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కరికులం మన సాటర్డే. సో దట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ దట్. సో ఆ స్పెల్ బిలో చేయడం వల్ల మనకి గోల్డ్ మెడల్స్, 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. చాలా తక్కువ మంది రాశారు, ఓన్లీ 27 మెంబర్స్ మాత్రమే రాశారు మన స్కూల్ నుంచి. దాంట్లో 2 గోల్డ్ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చినాయి. దట్ ఈస్ అనదర్ మైల్ స్టోన్. ఓకే, ఇదంతా పక్కన పెడితే ప్రతి స్కూల్లోని 10వ తరగతి చదివితే మాకు ఎస్ఎస్సి వచ్చిందండి, 590 వచ్చింది, 690 వచ్చింది. ఓకే, తర్వాత ఏం జరుగుతుంది కెరీర్ భగవంతుడికి తెలియాలి. కానీ ఇక్కడ చదివిన పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, ఇక్కడ చదివిన ప్రతి పిల్లాడు వీఆర్ ట్రయింగ్ డిబిహెచ్పి, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ. ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. దీన్ని కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 9 ఎగ్జామ్స్ ఉన్నాయి. మేము థర్డ్ క్లాస్ ఆన్వర్డ్స్ మేము పరిచయ, ప్రాథమిక, మాధ్యమిక సిస్టమేటికల్లీ కండక్ట్ చేసి దాన్ని 9th క్లాస్ అయ్యేటప్పటికీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వాళ్ళ చేతిలో పెడతాం. అంటే ఒక ఎస్ఎస్సి సర్టిఫికేట్తో పాటు ఒక హిందీలో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అట్ ద ఏజ్ ఆఫ్ 14 years, అంటే 10th క్లాస్ అయ్యేటప్పటికి ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వాళ్ళ హిందీలో ఉంటుంది. రేపు పొద్దుట ఇంటర్మీడియట్ అయిన తర్వాత కెరీర్లో ఏం చేయాలో తెలియకపోతే అట్లీస్ట్ నా దగ్గర హిందీ BA ఉంది, హిందీ గ్రాడ్యుయేషన్ ఉంది, ఐ కెన్ డూ B.Ed అండ్ ఐ కెన్ గో ఫర్ హిందీ పండిట్. మేడం గారు కూర్చున్నారు ఇక్కడ, హిందీ టీచర్ గారు. సో ఓకే, సో లైక్ వైజ్ ఐఎమ్ టెల్లింగ్. సో దట్ ఈస్ అనదర్ కెరీర్ ఆప్షన్. అంటే మనం ఎప్పుడు కూడా ముందుకెళ్తున్నప్పుడు మనం ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయాలి. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు క్రియేట్, మనం ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవాలి. అదే తప్పించి లాస్ట్కి అయిపోయింది అవ్వలేదని చెప్పేసి జడ్జ్ చేసుకోవడం కాదు. సో కాబట్టి మనం ఈ ఆపర్చునిటీని ఒక దాన్ని పిల్లలకంటే చేతిలో పెడుతున్నాం. ఉపయోగించుకుంటారు, లేకపోతే లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు, లేకపోతే పడుంటే చదువుకునే నష్టమా.
కాకపోతే అట్లీస్ట్ రేపొద్దు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే రేపొద్దుట లేదా మెడికల్ డాక్టర్ అయిపోతే ఏదో ఉత్తరప్రదేశ్లోనో హిమాచల్ ప్రదేశ్లోనో ఉద్యోగం వచ్చింది అనుకుందా, కనీసం హిందీ మాట్లాడడం రావాలి కదా. సో అదైతే నేర్చుకుంటాడు. ఓకే, ఏమి నష్టపోదు, నేర్చుకున్నది ఏది పోదు వృధాగా. సో నేను ఇక్కడ ర్యాంకులు చదవం, సార్ చెప్తారు, ఓన్లీ నేమ్స్ చదువుతారు. ఆ నేమ్స్ ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నిలబడితే వాళ్ళకి మెడల్స్, వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే, సో ఎందుకంటే టైం చాలా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా 2 ఈవెంట్లు ఉన్నాయి, పిల్లలు చాలా శ్రమ పడ్డారు. ఆ 2 ఈవెంట్లు కూడా కండక్ట్ చేసి వి విల్ క్లోజ్ దిస్ సెరమనీ, రైట్? ఓకే, సో ఎన్ఎస్ఓ గోల్డ్ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ 20 గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి మన స్కూల్కి. ఫస్ట్ పొట్నూరి లోహిత్, మీసాల మధుశ్రీ. పిల్లలందరూ కూడా వచ్చి ప్లీజ్ లైన్గా నిలబడితే వన్స్ సింగిల్ దీంట్లో సెరమనీ అయిపోతుంది అది. ఓకే, సమరపురి జాన్విశ్రీ, ఎరుబండి రేహాన్సీ, కాళ్ళ జోషిత్, జలుమూరి జాస్విన్ రామ్, బోను చరిష్మా, పందిరి గుణవర్ధన సాయి, తుమ్రెల్లి హార్దిక్, ఎరుబండి తాకర్షి, అరిక గాయాంతిక, లౌడుజన్ని వరుణ్, ఆకుల ఉదయ్, తాడి పరిమళ కుమార్, తాడి సురేష్, తోట వాగీష అనంతకృష్ణ, దొడ్ల వెంకట భరత్ సాయి, కాకి సాయి తన్మయి, మట్టపర్తి హర్షవర్ధన్, తోట శృతిశ్రీ. ఈ 20 మెంబర్స్ గోల్డ్ మెడల్స్ సంపాదించారండి, ఎన్ఎస్ఓ గోల్డ్ మెడల్. నెక్స్ట్ సో మన గౌరవ ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళందరికీ సర్టిఫికెట్స్, మెడల్స్ ఇస్తున్నారు. ఒక గ్రూప్ ఫోటో ఒకటి, రైట్? ఓకే, వెళ్ళాక మిగతా ఐఎఫ్ఓ గోల్డ్ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ 19 మెంబర్స్కి వచ్చినాయండి. వీళ్ళు తట్టికాయల హర్షవర్ధన్, యడ్ల అలేఖ్య, వైకుంఠం ఆదిత్య, పొట్నూరు లోహిత్, ఎరుబండి రేహాన్షి, గరెళ్ళ నితిష్క, పసుమర్తి రోహిత్, రవ్వ యశ్వంత్, పందిరి గుణవర్ధన సాయి, తుమ్రెల్లి హార్దిక్, అరిక గాయాంతిక, మాదాల యోగీశ్వరి, తాడంగి జమున, ఆకుల ఉదయ్, షేక్ అబ్దుల్ మోమినా, తోట వాగీష అనంతకృష్ణ, దొడ్ల వెంకట భరత్ సాయి, కాకి సాయి తన్మయ్. గోల్డ్ మెడల్ సంపాదించారు. అది మన గ్రామానికి కూడా చాలా గర్వకారణమైనటువంటి గొప్ప విషయం. వీళ్ళకి స్పెషల్ కోచింగ్లు అంటూ కూడా ఏం తీసుకోలేదు. స్కూల్లో చదివినటువంటి పాఠ్యాంశాలని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మాత్రమే ఈ పరీక్షలు రాశారు వీళ్ళు.
रेहानसी, मोमिना, రెడీగా ఉండండి. మనకి సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇది ఇంగ్లీష్ ఒలింపియాడ్ అండి. ఇంగ్లీష్ ఒలింపియాడ్లో వచ్చిన సర్టిఫికెట్లు ఇవి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ ఐసిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ లిస్ట్ రీడ్ అవుట్. మీసాల మధుశ్రీ, ఎరుబండి రేహాన్షి, జలుమూరు జాస్విన్ రామ్, మర్రి మోక్ష నరసింహ, ఎరుబండి తాకర్షి, తోట వాగీష్ అనంతకృష్ణ, పర్తాపు నిఖిల్, వీళ్ళందరూ కూడా కంప్యూటర్ సైన్స్లో ఐసిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ ఒలింపియాడ్లో వీళ్ళకి గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్లో 5 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాథ్స్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ హిందీ ఒలింపియాడ్లో, ఇంటర్నేషనల్ హిందీ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్స్ వచ్చిన సరిపల్లి దిలీప్ కుమార్ 7th క్లాస్, షేక్ తాజ్ 7th క్లాస్, కాకి సాయి తన్మయి. ఓకే, అలాంగ్ విత్ దీస్ 3, ఎరుబండి రేహాన్షి, షీ గాట్ ఇంటర్నేషనల్ ర్యాంక్ 48. ఓకే, షీ గాట్ గోల్డ్ మెడల్ ఆఫ్ డిస్టింక్షన్. ఓకే, ప్లీజ్ ఆల్ ద 4 స్టే హియర్. మీరు మధ్యలో పిల్లల్లో కలిసిపోయారు మేడం. ఓకే ఓకే, నెక్స్ట్ ఐఎస్ఎస్ఓ గోల్డ్ మెడల్ ఆఫ్ డిస్టింక్షన్. ఐఎస్ఎస్ఓ గోల్డ్ మెడల్ ఆఫ్ డిస్టింక్షన్లో ఒకళ్ళు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారండి. ఈ అమ్మాయిది ఇంటర్నేషనల్ ర్యాంక్ 30 ర్యాంక్, చాలా అద్భుతమైనటువంటి గోల్డ్ మెడల్. ఇంటర్నేషనల్ సోషల్ సైన్స్ ఒలింపియాడ్ ఐఎస్ఎస్ఓ సోషల్ సైన్స్లో కూడా, సో షీ గాట్ గుడ్ ర్యాంక్. ఓకే.